ఢిల్లీలో బీసీ పోరు రేపు జంతర్ మంతర్ దగ్గర గర్జన తరలి వెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు మైనింగ్ కేసులో విచారణ కాకాణి ఎంక్వైరీకి రావాలన్న పోలీసులు ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ బాపట్ల జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన చిన్నగంజాం కొత్తగొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తరువాత పార్టీ నేతతో సమావేశం నిడదవోలు మున్సిపాలిటీపై జనసేన పట్టు పార్టీలోకి మరో 2 కౌన్సిలర్లు తాజా చేరికలతో పెరిగిన కూటమి బలం ఆంధ్రప్రదేశ్లో 51 కరువు మండలాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో క్షామ ఛాయలు నాని గుండెలో 3 బ్లాకులు బైపాస్ సర్జరీ చేసే ఛాన్స్ ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స మద్యం మత్తులో వీరంగం అభి చిన్న కన్ఫ్యూజన్ ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా కన్ఫ్యూజన్ ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఎలా బాస్ వాలా బీ ద బాస్ ఎస్ఐని ఢీకొని వెళ్లిపోయిన కారు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఘటన ట్రాక్టర్లే టార్గెట్ గా వరుస దొంగతనాలు ముఠాని పట్టుకున్న నల్గొండ పోలీసులు వాహనాలు సీజ్ 4 అరెస్ట్ తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు వర్షాలు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న వాతావరణ విభాగం మధ్యప్రదేశ్లోని 19 నగరాల్లో మద్య నిషేధం నేటి నుండి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో అమలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న ప్రభుత్వం పట్టపగ్గాం లేని బంగారం పరుగు తొలిసారి $3,100 దాటిన ఔన్స్ ధర $3,170 దగ్గర ట్రేడ్ ఐపీఎల్లో బోని కొట్టిన ముంబై ఇండియన్స్ కోల్కతాపై 8 వికెట్ల తేడాతో గెలుపు 4 వికెట్లతో రాణించిన అశ్విని కుమార్